తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ ఎంతో మంది స్టార్స్ ఉన్నారు, కానీ పద్మనాభం గారి స్టైలు, స్థానం, ఆయనకి ప్రత్యేకమైన ఆయన శైలి, అంటే అసలు రీప్లేస్మెంట్ జరగలేదు కూడా ఇప్పటి వరకు. అలాంటి ఒక హాస్య నటుడిని ఇండస్ట్రీ ఇప్పుడు దాకా మళ్ళీ పట్టుకోలేకపోయింది. సో పద్మనాభం గారి ఆ ప్రయాణం గురించి, అనుభవాల గురించి కాస్త మాట్లాడుకుందాం. ఆయన 1931 ఆగస్టు 20 తేదీ పుట్టారు. ఆయన సార్ సింహాద్రిపురం, కడప జిల్లాలో సింహాద్రిపురం అని పులివెందుల దగ్గర ఉంటుంది. ఓకే. పద్మనాభం గారికి మాకు చిన్నప్పుడు ఒక అనుబంధం ఉండేది. ఓకే. అనుబంధం అంటే ఎట్లా అంటే ఒక ఊరి అనుబంధం. నాకు చిన్నప్పుడు వచ్చి పాత సినిమాలు అవన్నీ. ఇప్పుడు పద్మనాభం గారు యాక్చువల్గా మా జనరేషన్కు ముందు హాస్య నటుడు. మేము 70s నాటికి సినిమాలు చూసే వయసు వచ్చేసరికి రాజబాబు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. పద్మనాభం గారు మెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోతున్న దశలో ఉన్నారు. అప్పుడు ఈ పద్మనాభం గారి పేరు మనకు ఎందుకు అంత పరిచయం, అనుబంధం అంటే, మా ఊరు సింహాద్రిపురం పక్కన మా అమ్మమ్మ గారి ఊరు ఉండేది. ఓకే. మా అమ్మమ్మ గారి ఊరిలో పద్మనాభం మనూరుడే, పద్మనాభం మనూరుడే అని చెప్పుకునేవాళ్ళు. ఎలా చెప్పుకునేవాళ్ళు అంటే, మేము చిన్నప్పుడు చూసినాం పద్మనాభం అనేది ముసలోళ్ళు చెప్పేవాళ్ళు. వాడు అడగడ తిరుగుతూ ఉండే పద్మనాభం చెప్తారు కదా ఊర్లలో, అట్లా చెప్పేవాళ్ళు. అందుకని పద్మనాభం అంటే ఒక అనుబంధం అనమాట. అంటే మా ఊరు, మన ఊరు అనేది ఒకటి ఏదో ఉంటుంది కదా మనుషులకు ఫీలింగ్. పద్మనాభం గారి సినిమాలు అలా ఒక ఊరి అనుబంధంతో నేను విపరీతంగా చూసేవాడిని. ఎలా చూసేవాడిని అంటే, పద్మనాభం గారి కోసమే పోయేవాడిని కాదు, కానీ మా ఊర్లో చిన్న టెంట్లు ఇవి ఉండేవి. అనంతపూర్ జిల్లాలో వారమూల రాయదుర్గం అనే ఊర్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఆ ఊరికి అన్ని రిపీటెడ్ సినిమాలు వచ్చేవి. విజయవాడ సినిమాలు ఇవన్నీ వచ్చేవి. ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఒక చోట ఈయన ఉండేవాడు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి సినిమాల్లో పద్మనాభం మస్టుగా ఉండేవాడు. ఆయన ఏదో ఒక టైప్ కామెడీ అయింది. అంటే మా మాటని ఒత్తి పలకడము, అంటే స్లాప్ స్టిక్ కామెడీ, లేదంటే బాడీలో, అంటే ఆయనకి గీతాంజలికి విపరీతమైన పాటలు ఉండేటివి. ఒక్కో సినిమాలో 2 పాటలు ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి వాళ్ళిద్దరికి టికెట్లు. పద్మనాభం గారి అసలు జర్నీ ఏమిటంటే, సరే ఎక్కడో మారుమూల సింహాద్రిపురంలో పుట్టిన ఆయన 1931 కాలంలో, ఇంకా మూకీలు అప్పుడప్పుడే వస్తున్న కాలము, నాటకాలు విపరీతంగా రాజ్యం వెళ్తున్న కాలం కదా. ఈ మారుమూలలో ఉన్నటువంటి పద్మనాభం మద్రాసు వరకు ఎలా వెళ్ళాడు అనేది అదొక పెద్ద జర్నీ. అంటే జీవితం ఏమిటంటే మనకు తెలియదు. మనం చాలా చోట్లకి ప్రయాణిస్తూ ఉంటాము, చాలా మందిని కలుస్తూ ఉంటాము. మనకు కూడా తెలియదు మనం వెళుతున్న ఊరు మన జీవితాన్ని మారుస్తుందనో, లేదా మనం ఇప్పుడు ఏదో క్యాజువల్గా కలిసిన ఒక మనిషి మన జీవితాన్ని మారుస్తాడనో మనకు ఎవరికి తెలియదు. అది జీవితంలో ఉన్న మ్యాజిక్ అదే. ఈయనేమిటి 31 నాటికి నా పెద్ద చదువు రాలేదు, ఇక్కడ గ్రామ్ఫోన్ రికార్డులు ఏవో పాటలు విని ఈయన పాడేవాడు. ఆ రోజుల్లో ఏమిటంటే, ఇప్పుడంతా పాడేలేదు కానీ పల్లెటూరులో, ఆ రోజుల్లో ఏమిటంటే కొంతమంది ఇళ్లలో పాడి పుష్కలంగా ఉండేది. పుష్కలంగా ఎవరింట్లో అయితే పాడి ఉందో వాళ్ళ ఇంటికి ఎవరొచ్చి అడిగినా, చూడండి పల్లెల్లో ఎంత మర్యాద, ఎంత కల్చర్ ఉండేది. అంటే వాళ్ళ ఇంటికి తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఊరోళ్ళు ఎవరైనా కానీ వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఒక మజ్జిగ ఇంత చొమ్ముకు మజ్జిగ పోసిచ్చేవాళ్ళు. ఆ మజ్జిగని వాళ్ళ ఇంట్లో వాడుకోవచ్చు, అంటే పాడి లేని వాళ్ళ గురించి. అట్లా పద్మనాభం ఏమిటంటే, ఇలా మజ్జిగ కోసం తెలిసిన వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈయన్ని ఊరికే వదిలేవాళ్ళు కాదు. ఒక పద్యం పాడు, నీకు మజ్జిగ పోస్తారని. ఈయన ఒక పద్యం పాడేవాడు, పద్యం పోసి మజ్జిగ పోసుకొని వచ్చేవాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఏమిటంటే, వాళ్ళ నాన్న కరణం ఏమిటంటే, ఆ రోజుల్లో వంశపారంపర్యమే కదా. అదే ఎన్టీఆర్ వచ్చి కరణాలు రద్దు చేసే వరకు ఏం జరిగింది, కరణం అంటే తండ్రి కరణంగా ఉంటే కొడుకు కరణం అవుతాడు, కొడుకు కరణంగా ఉంటే మనవడు కరణం అవుతాడు. అలా జరిగేది పల్లెల్లో. తండ్రి కరణాన్ని ఆయనకి మగపిల్లలు అనేక మంది ఉన్నా కూడా ఎవరో ఒకడు ఈ కరణాన్ని అందుకోలేకపోతాడా, కొంచెం చదువుకొని ఉండాలి కదా కరణం కావాలంటే. వీళ్ళ పిల్లలకి తన అన్నకి చదువు చెప్పించాలని పొద్దుటూరులో ఏదో ఒక ఇంట్లో పెట్టిస్తే వీళ్ళిద్దరూ చదువుకోకుండా సైకిల్ దొక్కేది నేర్చుకున్నారు. ఆ రోజుల్లో సైకిల్ చాలా అపురూపం. అంటే 1939-41 ప్రాంతానికి సైకిల్ అనేది ఊరంతా కలిసి ఒక సైకిల్ లేని కాలం ఉండేది. సైకిల్ దొక్కేది నేర్చుకొని, మనం సైకిల్ కొనుక్కోవాలంటే ఎలా, మన నాన్న ఎలాగో డబ్బులు ఇవ్వడు కదా, కాబట్టి మనం పారిపోదామా ఎక్కడికైనా, ఇల్లు వదిలి అక్కడ ఏదో పాటలు పాడి డబ్బులు సంపాదించుకొని సైకిల్ కొనుక్కుందామని అన్నదమ్ములు ఇద్దరు పారిపోయారు ఇంట్లో నుంచి. చాలా మంది అనేది ఏమిటంటే బెంగళూరు పారిపోయారు అంటున్నారు, కానీ నాకు తెలిసి పద్మనాభం గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అసలు బెంగళూరుకి ఇక్కడ ఉన్న సింహాద్రిపురానికి లింకే లేదు. ఆ రోజుల్లో బస్సులు ఇవన్నీ లేని కాలం కదా. సింహాద్రిపురం దగ్గరలో ఎర్రగుంట్లు ఉంది. ఎర్రగుంట్లకు రైలు వచ్చేది, మెడ్రాస్ వెళ్ళే రైలు. మెడ్రాసుకు వెళ్ళి
వెళ్ళి ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సార్. బెంగళూరుకి వెళ్ళే ఛాన్సే లేదు. రైల్లోనే కదా ఫ్రీ, బస్సుల్లో ఫ్రీగా తీసుకెళ్ళాలి అవును. కదా. ఫ్రీ రైల్లో వెళ్ళాలి అంటే ఈయన మద్రాసు వెళ్ళి కన్నమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఇట్లా పలానా ఊరు నుంచి వచ్చాను, పాటలు పాడతానంటే ఇది పాడరా అంటే పాడి వీళ్ళకి అన్నదమ్ములకి ఇద్దరికి అన్నం పెట్టి కన్నమ్మ గారు. కన్నమ్మ గారు సార్. అలా ఆమె చూసుకున్నారు. ఉమ్. ఇప్పుడు కన్నాంబ గారు ఆయన ఆయన ఆమె భర్త కడారు నాగభూషణం గారు రాజరాజేశ్వరి ఫిలిమ్స్ అని చాలా సినిమాలు తీసేవారు. అవును. అంతేకాకుండా నాగయ్య గారి ఇల్లు ఒకటి టీనగర్లో చాలా ఫేమస్ అప్పట్లో. అదేమిటంటే నాగయ్య గారు ఎంత మంచివాళ్ళు అంటే ఆయన ఇంటికి ఎవరైనా వచ్చి భోజనం చేయొచ్చు. ఉమ్. మధ్యాహ్నం పూట ఆకలిగిన వాడు ఎవడైనా, ముఖ్యంగా సినిమా వాళ్ళు వెళ్తే ఆడ అన్నం పెడతారు, ఆ వసారాలో పడుకోవచ్చు, ఉమ్. రాత్రి కూడా పడుకోవచ్చు. అట్లా నాగయ్య గారి ఇంట్లో అన్నం తిని ఆ వసారాలో పడుకున్న తర్వాత పద్మనాభం గారు తర్వాత రోజుల్లో బాగా డబ్బు సంపాదించిన తర్వాత నాగయ్య గారికి సన్మానం చేశారు. సార్. సన్మానం చేసి ఈ మాట చెప్పారు, అయ్యా మీరు తొలి రోజుల్లో మీ ఇంట్లో అన్నం తిని పడుకున్నాను నేను, కాబట్టి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను అన్నారు. అంటే పద్మనాభం గారికి ఏమిటంటే కృతజ్ఞత ఉన్న మనిషి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఏ వాల్యూస్ కనబడక కన్ఫ్యూజ్ అవుతున్నాం, కానీ ఆ రోజుల్లో మనుషులు ఏదైనా ఒక మనిషి ద్వారా లబ్ధి పొందితే మనం దాన్ని కృతజ్ఞతగా మనసులో పెట్టుకొని మనకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏమైనా చేద్దాము అనే ఒక లక్షణం ఉండేది. బయటకైనా చెప్పుకోవడం ఒకటి. చెప్పుకోవడమైనా, నేను పలానా కన్నమ్మ గారి ఇంట్లో ఆ రోజు అన్నం పెట్టారు, ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. తర్వాత రోజుల్లో ఈటీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు, కన్నమ్మ గారు నాకు అన్నం తిన్నావయ్యా అని అడిగారు ఫస్ట్. ఈ రోజుల్లో ఎవరు అడుగుతారండి, చిన్నపిల్లాడిని నేను అని. తర్వాత సిఎస్ఆర్ గారితో కలిసి ఈయన నాటకాలు వేయడము, ఒక్కొక్క చిన్న అవకాశాలు వచ్చాయి ఆయనకి. గుణసుందరి కథలో కేవీ రెడ్డి గారు ఇచ్చినట్టు ఇచ్చి, ఏంద్రా నీ గొంతు ఇట్టుంది, పిచ్చి పిచ్చిగా మాడుతున్నావే అని. మాకు తెలియంది ఏమిటంటే సింహాద్రిపురం నుంచి పద్మనాభం వెళ్ళాడు నటుడు కాబట్టి మా చిన్నప్పుడు మా ఊరి నటుడు అని అనుకున్నాం, కానీ అసలు మా ప్రాంతము నుంచి కేవీ రెడ్డి బిఎన్ రెడ్డి పోయారనే విషయం మాకు తెలియదు. అంటే చిన్నప్పుడు నిర్మాతలు దర్శకులు ఎలా తెలుస్తారు, తెర మీద కనిపించే కేవీ రెడ్డి గారి ఊర్లో నేను చిన్నప్పుడు ఆడుకున్నా, తెల్లమిట్టపల్లి అని తాడిపత్రి దగ్గర ఉంటుంది. ఆ ఊర్లో ఆయన పుట్టి పెరిగాడు అనే విషయం మళ్ళీ ఎప్పుడో నాకు తెలిసింది, ఒక 30-40 ఏళ్ల తర్వాత తెలిసింది. ఎవరు మనం చిన్నప్పుడు ఆడుకున్న ఊరైనా కేవీ రెడ్డి ఉన్నది. బిఎన్ రెడ్డి గారి ఊరు కూడా చూశాను నేను, అది ఎద్దులయ్య గారి పల్లి అని పులివెందుల గారు, పుట్టిపాడు ఎద్దులయ్య గారి పల్లి, అక్కడ పుట్టి పెరిగాడు ఆయన. అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పెద్ద పొజిషన్స్లో ఉండడం కూడా పద్మనాభం గారికి కలిసి వచ్చింది. మరి నువ్వు మా ఊరుడైనా కానీ వేషం అని. గుణసుందరి కథలు కేవీ రెడ్డి గారు ఏమిటంటే చాలా స్ట్రిక్ట్ అయినా, గుణసుందరి కథలు ఏదైనా ఏదో పాడితే ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది, ఏం పాడుతున్నావు నేను పో అన్నాడు. చిన్న వేషాలు, రాధికాలో కృష్ణుడు గాను ఇంకేదో దాంట్లో చిన్న వేషాలు, కోరస్ పాడడము ఇలా వేశాడు, కానీ అతనికి పెద్ద ఫైనాన్షియల్గా వర్కౌట్ కాలేదు. 48 నాటికి, అంటే 17 ఏళ్ల వయసులో ఇంటికి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసిన తర్వాత ఆయన ఇంట్లో వరుసగా విషాద సంఘటనలు జరిగాయి. ఆయన చెల్లెలు చనిపోవడము, బావ చనిపోవడము, అన్నదమ్ములు లేదు. అయితే అప్పట్లో రోగాలు, రోస్టులు, తేళ్లు గరవడము, పాములు గరవడము ఇవన్నీ ఉంటాయి కదా. వరుసగా చనిపోవడంతో అతను ఒక రకమైన విరక్తికి గురయ్యాడు, ఒక రకమైన డిప్రెషన్కి గురయ్యి కరణం ఎలా చేయాలి నేర్చుకుంటూ తర్వాత కరణం కావాలనే ఆలోచనలో ఉన్నప్పుడు మళ్ళీ అతని డెస్టినీ మార్చింది. మళ్ళీ ఏం జరిగింది సార్ మ్యాజిక్? అతని అదృష్టం మళ్ళీ ఎప్పుడో అతను జమినీ వాసన్ గారి దగ్గర ఒక చిన్న అమౌంట్ అడ్వాన్స్గా తీసుకున్నాడు, సినిమాలో యాక్ట్ చేస్తానని. జమినీ వాళ్ళు ఇతనికి పిలుపు ఇచ్చారు, నువ్వు మా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నావు కదా, వచ్చి వేషం అయ్యని. సరే ఏమేద్దాంలే, అందరూ మద్రాసు ఏం పోదాంలే అనుకుంటే వాళ్ళకి సంబంధించిన మనిషే వచ్చాడంట సింహాద్రిపురం. మరి రారా బాబు నువ్వు అంటే అడ్వాన్స్ ఎక్కి ఇచ్చేదానికి ఇతని దగ్గర డబ్బులు లేవు. రోజుల్లో ఎంత 50-100 తీసుకొని ఉంటాడు, ఆ 100 ఇచ్చే కూడా డబ్బులు లేవు ఈయన దగ్గర. సరే ఇది ఎందుకు కర్మ అని మద్రాసు పోయాడు. మద్రాసు పోయిన తర్వాత కేవీ రెడ్డి గారు పాతాళ భైరవికి సంబంధించిన ఆడిషన్స్ చూస్తున్నాడు. ఆయన ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు కాకుండా రాజారెడ్డి అనే ఒక నటుడిని ఎంచుకున్నారు హీరోగా. పాతాళ భైరవి ఫస్ట్, పాతాళ భైరవికి. అవునా? తర్వాత ఎన్టీఆర్ వచ్చాడు. ఎన్టీఆర్ అంజిగాడు అంటారే, అంజిగాడు ఎస్వి రంగారావు శిష్యుడుగా సదాజపుడు అంటే మన పద్మనాభాన్ని తీసుకున్నారు. పద్మనాభం తర్వాత రోజుల్లో ఆంధ్రదేశం అంతటా ప్రతివాడి నోట్లో ఊతపదంగా ఉన్న మోసం గురువు అంటారే, ఏం గురువు ఎలా ఉన్నామని పలకరిస్తూ ఉంటారు. ఆ గురువు అనేది పాతాళ భైరవిలో వచ్చింది. పాతాళ భైరవిలో పింగళ నాగేంద్రరావు గారు రాశారు. అది
పాతాళ భైరవి తర్వాత ఇక ఆయన విజయవాడ దాంట్లో పర్మనెంట్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. నెలకు 150 రూపాయలు జీతం ఇచ్చారు. 500 రూపాయలు ఒక సినిమాకి బోనస్ ఇచ్చారు. ఈ బాలకృష్ణ అంజిగాడు అంటారే, ఆ బాలకృష్ణతో పాటు కొంతకాలం రూమ్లో ఉన్నాడు. తర్వాత రోజుల్లో ఆయనకి విపరీతంగా కలిసి వచ్చింది. ఎంత కలిసి వచ్చిందంటే బ్రహ్మాండమైన నాగార్జున నగర్ ఏదో అది టీ నగర్లో ఒక ఏరియా స్ట్రీట్, అక్కడ మంచి ఇల్లు కట్టుకున్నాడు. బాగా డబ్బులు సంపాదించాడు. అన్నపూర్ణ వాళ్ళు కానీ, ఎన్టీఆర్ కానీ, మిగతా ఎవరైనా సరే ఇతను లేకుండా సినిమా తీసేవాళ్ళు కాదు. ఏదో ఒక పార్ట్ ఈయన కోసం ఉండేది, కామెడీ పార్ట్. ఒక ట్రాక్ కూడా పెట్టేవాళ్ళు, ఒక కామెడీ పార్ట్ ఉండేది, ఒక పాట పెట్టేవాళ్ళు. గీతాంజలితో ఈయన ఫెయిర్, సూపర్ హిట్ ఫెయిర్. అప్పట్లో నార్మన్ విజ్డమ్ అని ఒక బ్రిటిష్ కమెడియన్ ఉండేవాడు. అప్పట్లో చెన్నైలో వచ్చేవి ఇంగ్లీష్ పిక్చర్లు. ఆ కమెడియన్ని ఇతను బాగా తన నటనలోకి దించాడు. అట్లా పద్మనాభం ఒరిజినల్గా ఆయన నాటకాల నుంచి వచ్చి పద్యాలు ఇవన్నీ ఉన్నప్పటికీ అతనికి ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు కూడా ఉండేది. ఎందుకంటే మీరు నార్మన్ విజ్డమ్ సినిమాలు చూస్తే అరే ఇతనేది మన పద్మనాభం లాగా చేస్తున్నాడే అనుకుంటారు. పద్మనాభం లాగా ఆయన చేసే అవకాశం లేదు, ఎందుకంటే అతను చెన్నై వచ్చి తెలుగు సినిమాలు చూంటాడు కాబట్టి. పద్మనాభమే విజ్డమ్ సినిమాలు చూసి ఉంటాడు అనేది నా ఆలోచన. అంతా బాగానే ఉంది, కానీ అన్నీ మనకు బాగున్నప్పుడు ఎక్కడో తప్పులు చేస్తాం కదా. మనకు అంతా కలిసి వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే తప్పులు చేయడానికి కంకణం కట్టుకుంటాం. అలా కంకణం కట్టుకుని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 3 పెళ్ళిళ్ళు అంటే ప్రమీల గారని, ఈయనతో పాటు ఆయనకి నాటకాలు అంటే విపరీతమైన పిచ్చి. అంటే సినిమాల్లో రేంజ్ యాక్టర్ అయినప్పటికీ కూడా నాటకాల్లో ఉన్న ట్రూఫ్ని యాజ్ ఇట్ ఈజ్గా స్నేహితులు రోజు కలుసుకునేవాళ్ళు. ప్రమీల గారని ఈయనతో పాటు నాటకాలు వేసి ఆమెని పెళ్లి చేసుకున్నాను. ఆమె చూశాను కూడా నేను. తర్వాత రోజుల్లో అనంతపూర్ వచ్చి చింతామణి నాటకం వేశారండి. 3 పెళ్ళిళ్ళు, పిల్లలు. మురళి అని అతని కొడుకు. మురళి పేరుతో ఇతను 1964 అనుకుంటా, 64లో ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టాడు. అంటే ఇది నేను ఎన్నాళ్ళ సినిమాలు యాడ్ చేయాలో, నేనే సినిమాలు తీస్తాను అని నిర్మాతగా. సినిమాల్లో కొటేషన్ ఉంది సినిమా ఫీల్డ్లో. ఆ డైలాగ్ని ఎక్కడ మన విద్యాబాలన్ సినిమా ఉంది చూడండి, సిల్క్ స్మిత డర్టీ పిక్చర్లో వాడారు కూడా డైలాగు. సినిమాలో కొటేషన్ ఏంటంటే, మీరు 30 సినిమాల్లో లేదా 50 సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బంతా కూడా ఒక్క సినిమా తీస్తే పోతుంది. అది కొటేషన్. నిర్మాణంలోకి వెళితే సినిమా నటులు ఫినిష్ అయిపోతారు. ఇతను ఏం చేశాడు, 1964లో డబ్బులు లేవు, లేకపోయినా ఏదో అప్పులు చేసి ఎన్టీఆర్ గారికి అడ్వాన్స్ ఇచ్చి దేవతను సినిమా తీశాడు. దేవత సూపర్ డూపర్ హిట్. సావిత్రి గారు అసలు దేవత అనే కథను ఆ రోజుల్లో ఎలా ఊహించి ఉంటారు అనేది కూడా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇప్పుడైతే ఓకే, కానీ ఎన్టీఆర్ సావిత్రి దంపతులుగా ఉంటారు. సావిత్రి ఒక ప్రమాదంలో చనిపోతుంది, కానీ ఇతను ఆమె బతికే ఉందని నమ్ముతూ ఉంటాడు. అలాంటి పోలికలు ఉన్న ఇంకో సావిత్రి కనపడినప్పుడు నువ్వే నా భార్యవే అంటాడు. అది దేవత సినిమా కథ. చాలా బాగుంటుంది, మంచి మంచి పాటలు ఉంటాయి దాంట్లో. పద్మనాభం గారికి సపరేట్ ఒక ట్రాకే ఉంది దాంట్లో. ఇతను సినిమా పిచ్చితో ఉండి ఇతని మీద అభిమానంతో చాలా మంది సినిమా నటులు కూడా కనిపిస్తారు దాంట్లో. సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇంకా అక్కడతో ఆగలేదు, కొంచెం ఆచితూచి వేసి ఉంటే ఓకే, కానీ వరుసగా 7 సినిమాలు తీశాడు. 7 సినిమాల్లో పొట్టి ప్లీడరు, మర్యాద రామన్న, ఈ 2 అంతకుముందు తీసిన దేవత, ఈ 3 ఏమాంబరధర్రావు గారి డైరెక్షన్. అక్కడి వరకు ఓకే. మర్యాద రావణంలో ఈయన చేసిన అద్భుతమైన పని ఏమంటే, ఈయన కోదండపాణి గారు చేసిన ఒక పని ఏమిటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని సినిమాకి పరిచయం చేయడం, సినిమా గాయకుడు. అది వాళ్ళ జీవితంలో బాలు గారిని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి పద్మనాభం. మర్యాద రామన్లో మొదటిసారిగా పరిచయం చేసింది. ఇంకా అందుకంటే అది అదృష్టం అనాలో, ఇంకేమైనా అవకాశం అనాలో, దేవుడు రాసిన స్క్రిప్ట్ అనాలో. అవును, ఒక గొప్ప వ్యక్తి చేతుల మీదుగా ఇంకో గొప్ప వ్యక్తి పరిచయం అవ్వడం. తర్వాత అక్కడతో పురుగు, ఇది గ్యాంబ్లింగ్ కదా. గ్యాంబ్లింగ్లో ఏమిటంటే మనకు 10,000 డబ్బు పోయింది అనుకో, పేకాటో లేదో క్యాసినోనో ఏదో ఆడావు, నువ్వు డబ్బు పోయింది 10,000, నువ్వు 10,000 పోయింది కానీ ఇది వెనక్కి తిరిగి రానే రావు. ఇంకో 10,000 ఎక్కడ అప్పు తెచ్చుకొని ఈ 10,000ను కూడా వెనక్కి తిప్పుదామని ఆడతావు, ఆ 20,000 పోతుంది. ఆ 20కి మళ్ళీ ఇంకొక 50,000 అప్పు తెచ్చుకుంటే ఆ 50 పోతుంది. ఈ గ్యాంబ్లింగ్లో ఏమైందంటే వరుస పెట్టి శ్రీరామ కథ, మాంగళ్య భాగ్యము, మిడతం బొట్లు, తర్వాత ఇంకో సినిమా ఏదో తీశాడు. మొత్తం 7 సినిమాలు. అంటే అంత మునుపు ఏమాంబరధర్రావు గారితో 3,
ఈయన డైరెక్షన్లో 4 మొత్తం 7 సినిమాలు తీశాడు. ఇదేమిటంటే తాను కామెడీ చేస్తే అద్భుతంగా అందరూ చూసేస్తారని అనుకున్నాడు. కానీ టైం అయిపోయిందనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. సార్ కథానాయక మల్లులో నాకు పెద్ద అవార్డు వచ్చింది కథానాయక మల్ల. కథానాయక మల్ల సినిమాలో వాణిశ్రీ గారు అద్భుతంగా చేశారు. వాణిశ్రీ గారికి బ్రహ్మాండమైన బ్రేక్ ఇచ్చిన సినిమా అది. అంటే చాలా సినిమాల్లో ఆమె అద్భుతంగా చేశారు. కథానాయక మల్ల మాత్రం ఆమెకి ఇంత బాగా ఎలా చేసింది ఈమె అని. ముందు ఆమె కామెడీ చేశారు కదా, చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు. ఇంత బాగా చేశారే వాణిశ్రీ గారు అని నిరూపించుకున్న సినిమా కథానాయక మల్ల. మాంగళ్య భాగ్యంలో భానుమతి గారు ఉంటారు, ఆమె పాటలు కూడా ఉంటాయి. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఈ మొత్తం 7 సినిమాలు ఆయనకు నష్టాలు తెచ్చిపెడితే అక్కడితో కూడా ఆగలేదు ఆయన. 8వ సినిమాగా అప్పట్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మహానటులందరూ కలిసి నాటకాలు వేశారు. ఈ నాటకాల్లోని దృశ్యాలను యథాతథంగా ఈయన పిక్చరైజ్ చేసి వాటినంతా ఎడిట్ చేసుకొని వాటినంతా ఒక సినిమాగా 2.5 గంటల సినిమాగా మార్చి సినిమా వైభవము అని ఒకదాన్ని రిలీజ్ చేశాడు. దాన్ని ఎవడు చూడలే. అక్కడ డబ్బులు పోయినాయి. డబ్బులు కాదు, మొత్తం ఆస్తులే పోయాయి. ఈయనకున్న నెగిటివ్ రైట్స్ ఉన్నాయి. దేవత దగ్గర నుంచి 7 సినిమాల నెగిటివ్ రైట్స్ని ఎవడికో తాకట్టు పెట్టాడు. తాకట్టు పెడితే మామూలుగా మనం బైక్ కొంటే ఇంతలో పుస్తకంలో సంతకాలు పెట్టించుకుంటారు. నువ్వు చదవాలంటే 2 రోజులు పడుతుంది. అక్షరాలు చిన్న అక్షరాలు ఉంటాయి, అగ్రిమెంట్లు మనకు తెలిసావు. జనరల్గా మనం ఏం చేస్తాం, నమ్మకం మీద సంతకాలు పెట్టేస్తాం. ఇతను అలాగే పెట్టాడు. ఫైనల్గా ఏమిటంటే ఇతను 60,000 రూపాయలు అప్పు చేస్తే వాడు 2.5 లక్షలకు అమ్ముకున్నాడు. అది ఎలా అమ్ముకున్నావయ్యా, నాది కదా అని అడిగితే నువ్వే సంతకాలు రైట్స్ ఇచ్చావు అన్నాడు. దాంతో ఇతనికి కొంచెం మతి చెల్లించి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఈ మతి చెల్లించి కొంత ఇబ్బందులు పడిన టైంలో ఈ చింతామణి నాటకం వేస్తూ అనంతపురం వచ్చాడు. నేను అప్పుడు ఎంత చిన్నవాడిని, ఎంత 17-18 ఏళ్ళు. అనంతపురం వచ్చినప్పుడు మయూరా హోటల్లో దిగితే ఊరికే పద్మనాభం అనే నటుడు ఎలా ఉంటాడో చూద్దామని నేను వెళ్ళా. రమీల గారు, పద్మనాభం గారు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆ తర్వాత రోజు అంటే నాటకానికి నేను వెళ్ళలేదు. నాటకానికి ఎందుకు వెళ్ళలేదంటే డబ్బులు లేవు, టికెట్ నాటకం అది. మరుసటి రోజు పద్మనాభం గారికి పౌర సన్మానం చేశారు, అనంతపురం లలిత కళా పరిషత్లో చేశారు. ఆయన ఆ ఎమోషన్లో ఏదంటే అది మాడుతున్నాడు. అంటే కొంచెం మతిస్థిమితం తప్పింది ఏమో అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కానీ తర్వాత రోజుల్లో ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూసినాక అది మతిస్థిమితం తప్పినా. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, అనంతపురం ప్రజలకి నేను ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నా. ఈ ఊరిలో నేను ఒక థియేటర్, నాటకాల కోసమే ఒక థియేటర్ నిర్మిస్తున్నా. ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే అందరిలాగా ఇక్కడ ప్రేక్షకులు ఉంటారు. సగం మంది థియేటర్ని 2గా డివైడ్ చేస్తాడంట. మామూలుగా నాటకాల్లో ఏమిటి, డబ్బులు బాగా ఇచ్చిన వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు, డబ్బులు తక్కువ ఇచ్చిన వాళ్ళు వెనక వరుసలో కూర్చుంటారు. సినిమాల్లో అయితే డబ్బులు బాగా ఇచ్చిన వాళ్ళు వెనక వరుసలో ఉంటారు, తక్కువ రేటు ముందు వరుసలో ఉంటారు. అట్లా కాదు. ఈయన ఏం చెప్పాడంటే సగాన్ని డివైడ్ చేసి ఈ సగమంతా క్లాస్ అంట, ఈ సగమంతా మాస్ అంట. ఏంటి చొమ్మాడుతున్నాడే ఈయన అనుకున్నా. అట్లా ఎక్కడైనా నాటక థియేటర్ జరుగుతుందా? డబ్బులు తక్కువ ఇచ్చిన వాడు వెనక్కి కూర్చుంటాడు, అది రూల్ కదా. సరే, ఆయన నిర్మించింది లేదు, అది జరగను లేదు అనుకోదు, వేరే విషయం. ఆ తర్వాతి రోజుల్లో ఆయన ఆ పిల్లవాడు అతను ఆ మురళి అనే కొడుకు, అంటే జనరల్గా సినిమా వాళ్ళకున్న ఇబ్బంది ఏమిటంటే వీళ్ళు విపరీతమైన బిజీగా ఉంటారు. అంటే తెల్లవారి ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా, ఫోన్లు లేకపోతే వీళ్ళు 5-5:30 కల్లా లేచి, అంటే కమ్యూనికేషన్ లేదు. నేను గంట లేటుగా వస్తానని నువ్వు చెప్పడానికి కూడా లేదు అక్కడ, అంత ఇబ్బంది ఉండేది. 5:30కి లేచి 6 గంటలకు 7 గంటలకు సొంత కారులోనో దేంట్లోనో లొకేషన్కి వెళ్ళి సాయంత్రమో రాత్రి ఇంటికి వచ్చేవాళ్ళు. పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు అనేది ఆ స్పృహ చాలామందికి ఉండేది కాదు. దాంతో పిల్లలు కొంచెం డబ్బులు అందుబాటులో ఉండడంతో వాళ్ళు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, పెడదారులు పట్టేవాళ్ళు. ఈ మురళి ఏం చేశాడంటే ఏదో అలవాట్లు, మందు ఎందు అలవాట్లు అన్నీ అయిపోయి ఈయన బతికుండగానే చనిపోయాడు. ఆ పిల్లాడు, కొడుకు చనిపోయాడు. తర్వాత భార్యలు వరుసగా చనిపోవడము, చివరి రోజుల్లో ఏదో 1-2 సినిమాలు యాక్ట్ చేయడము, తర్వాత చింతామణి నాటకం ఏదో తనని, అప్పటికి నాటకాలు చచ్చిపోయినాయి పూర్తిగా. ఏదో పద్మనాభం కాబట్టి సుబ్బిశెట్టి క్యారెక్టర్ వేసాడు కాబట్టి 70s నాటికైనా చూశారు. కానీ లేటర్ నాటకం పూర్తిగా చనిపోయింది కదా. ఆ నాటకం చనిపోయినప్పుడు కూడా ఇంకా ఈయన నాటకాలు తనని గట్టెక్కిస్తాయేమో అని ఆశపడ్డాడు. కాబట్టి జీవితం డెస్టినీ, అసలు ఈ సింహాద్రిపురంలో కరణంగా ఉండాల్సిన పద్మనాభం
తెలుగు పెద్ద సినిమా స్టార్ అయిపోయి పరిశ్రమను ఒక కమేడియన్గా ఏలడం అనేది డెస్టినీ. సార్. అంతటి మహానటుడు, అంతటి కమేడియన్ కూడా చివరి రోజుల్లో అన్ని ఇబ్బందులు పడి స్వయం కృతాపరాధం అనండి, టైం కలిసి రాకపోకమనండి, ఏమన్నారండి అది. చివరిలో ఇబ్బందులు పడి చెన్నైలో గుండెపోటుతో చనిపోయారు. అంటే సార్. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అంత జీవితాన్ని అంతా ప్లాన్ చేస్తాము. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను అదవ్వాలి, ఇదవ్వాలి. కానీ అదంతా కూడా 20-30% అంతా ఆయన చేతిలో ఉంటుంది. దేవుడు వేరే ప్లాన్ చేసి ఉంటాడు మన కోసం. అది ఏం ప్లాన్ చేశాడు అనేది కనిపెట్టడమే అసలు విషయం. సార్. పద్మనాభాన్ని తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలనేది దేవుడు ప్లానింగ్ ఉంది, స్కెచ్ ఉంది. ఈయన మద్రాసు వదిలి 1948కి ఇల్లు సైకిల్ కోసం ఎలా సైకిల్ కోసం వెళ్ళి కరణం కోర్సు నేర్చుకుని సింహాద్రిపురంలో సెటిల్ కావాలనుకున్నప్పుడు మద్రాసు పోయాడు. మద్రాసులో అద్భుతంగా జీవిస్తున్నాడు, సినిమాలు తీసి ఉన్న డబ్బులన్నీ పోగొట్టాడు. అలాగే ఉంటుంది లైఫ్ అంటే. సార్. సూపర్ సార్. అంటే ఒక గొప్ప వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళడానికి ఎంత జర్నీ ఉంది, మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు. మెట్లు ఎక్కడము చాలా కష్టం. సార్. ఒక్కొక్క మెట్టు మోకాళ్ళన్నీ వాచిపోయేలా ఎక్కాలి. అటు నుంచి కింద పడడం అయితే ఏముంది, ఒక దొరలు దొరికితే కింద పడిపోతుంది ఒక చిన్న విషయం. అంతే. ఒక దొరలు దొరికితే నువ్వు కింద మెట్టు దగ్గర ఉంటావు. సార్. దిగడం చాలా ఈజీ, ఎక్కడం కష్టం. అంటే ఒక నటుడికి ఆ నటుడు వేసిన క్యారెక్టరే ఆ నటుడిని ఆవహించింది అనుకో, చాలా ఇబ్బందిగా భయంకరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జ్యోతిక గారు చంద్రముఖి వేశారు, సార్. ఆమె చంద్రముఖిగా మారిపోయింది అనుకో రియల్ లైఫ్లో. జీవితంలో కష్టం అది. చాలా కష్టం కదా. పద్మనాభం గారి జీవితం. పద్మనాభం గారు దేశోద్ధారకులని ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేశారు. ఒక రిక్షావాడిగా ఉంటాడు. పెళ్ళాము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదో బియ్యము కోసం వెళితే ఆ బియ్యంలో అన్ని రాళ్ళు పురుగులు అన్ని వేసిస్తే ఆ అమ్మాయి అది తిని సిక్ అయిపోయి చనిపోతుంది. చనిపోతే ఆ అమ్మాయి చనిపోయింది అని ఒక ఫ్రస్ట్రేషన్తో అతను పిచ్చివాడిలాగా మారిపోతాడు. మంచి పాట ఉంటుంది, ఆకలి అన్నం అడిగితే పిచ్చోడు అన్నారు నాయాళ్ళు అని. ఆ పాట సూపర్ హిట్ ఆ రోజుల్లో. పద్మనాభం గారికి విపరీతమైన పేరు తెచ్చింది. కానీ ఇది జరిగిన కొంతకాలానికి ఫైనాన్షియర్స్ ఎవరో ఇతన్ని మోసం చేశారని ఇతనే ఒక రకంగా జుట్టంతా ఇలా అనుకుని పిచ్చి పిచ్చిగా అయిపోయి టీ నగర్లో ఏడబడతాడు ఏదేదో మాడుకుంటూ తిరిగాడు. తర్వాత ఆయనకి ఏదో డాక్టర్లతో చూపించి నయం చేయించారు అనుకో. అంటే తన క్యారెక్టర్ తానే మారిపోవడం. చక్రం సినిమాలో ఒక పాట ఉంటుంది, సిరివెన్నెల గారు అద్భుతంగా రాశారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని. ఒక రకంగా పద్మనాభం గారికి వర్తిస్తుంది. ఆయనే ఉంటాడు ఆ పాటలో. అవును. అంటే ఎక్కడో చదువు సంధ్యలు లేనటువంటి ఒక వ్యక్తి అంత దూరం ప్రయాణం చేసి తెలుగు సినిమాలో తన మార్కును సంపాదించుకుని తర్వాతి రోజుల్లో ఏమీ లేకుండా ఉండిపోవడము, కొంచెం ఇబ్బంది పడడము, అంటే ఏమీ లేకుండా అంటే ఇబ్బంది పడడము, అలా ఆయనకు జరిగి ఉండాల్సింది కాదేమో అని ఆయన అభిమానులు